లోని భారతీయ హిందూ టెంపుల్లో గోవర్ధన పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక భారతీయులు అనేక మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. గోవర్ధన పూజా కార్యక్రమాన్ని అమెరికాలోని భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. దీపావళి మరుసటి రోజు కొలంబస్ లోని స్థానిక భారతీయ హిందూ ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి క్షీరాభిషేకం జరిపారు. స్నిగ్ధ మిశ్రా పాడిన భక్తి గీతాలు అందర్నీ ఆనందడోలికల్లో ఓలలాడించాయి. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి గోపాలుడిని రక్షించినందుకు గుర్తుగా ఏటా కార్తీక పాడ్యమి రోజు గోవర్ధన పూజా కార్యక్రమం నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. అన్నకూట్ అని చెప్తారు. అంటే ఇంద్రునికి కోపం వచ్చి చాలా వర్షం వస్తే కృష్ణుడు గోవర్ధనగిరిని తీసుకొని అన్నయ్య గోపాలకులందరూ కూడా రక్షించాడు అని ఉద్దేశించి మనం నరక చతుర్దశి అండ్ అమావాస్య లక్ష్మీ పూజ అండ్ నెక్స్ట్ డే బలిపాడ్యమి యమద్వితీయ ఈ రీతి 4 రోజులు ఈ పూజ జరుగుతుంది. యాక్చువల్లీ ఈ 3వ రోజు ఈరోజు బలిపాడ్యమి పూజ కూడా ఇక్కడ జరిగింది. ఈ పూజల విశేషం ఏమంటే ఆయనకి వాళ్ళు గోపాలకులందరూ ఏం తీసుకువస్తారో వంటలను చేసి అదే నైవేద్యం చేసి కృష్ణుడికి నైవేద్యం చేయిస్తారు. అందుకే విధంగా ఈరోజు యాక్చువల్లీ ఇక్కడ అన్ని పాత్రలన్నీ పెట్టిన్నారు. యాక్చువల్లీ భక్ష భోజనాన్ని పెట్టినారు. అన్ని గోపాలకులు కూడా తీసుకువస్తారనే ఉద్దేశంగా ఈ రీతి చేస్తారు. యాక్చువల్లీ పూజా కార్యక్రమాల తర్వాత భజన సత్సంగ్ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు మైమరిచి భక్తి గీతాలు ఆలపించారు.